దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యములు మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 14వ వాక్యం. యెహోవా ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను. ఈ యొక్క చదువున్నటువంటి మాట దావీదు జీవితంలో ఎన్నో భయానకమైనటువంటి, ఎన్నో ప్రమాదకరమైనటువంటి, ఎన్నో ఆపదలతో శత్రువులు యొక్క ప్రాణాపాయ స్థితులలో దావీదు దేవుడు రక్షించినప్పుడు రచించినటువంటి ఒక అద్భుతమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన అండి ఇది. ఒక పక్క రాజు అయినటువంటి సౌలు, మరొక పక్క శత్రువులు, మరొక పక్క కుటుంబీకులే శత్రువులుగా మారిపోయినప్పుడు, పరిస్థితులు వ్యతిరేకమైనప్పుడు దావీదు జీవితము అతలాకుతలముగా పరిగెడుతున్నప్పుడు దేవుడు దావీదును రక్షించాడండి. దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ యొక్క వాక్యములో గమనిస్తే యెహోవా గర్జించెను అని మొదటగా తెలియజేస్తుంటున్నాడు. ఈ యొక్క గర్జించడం అంటే ఏమిటంటే దేవుడు మాట్లాడడం అండి. దేవుడు మాట్లాడడం, ఆకాశములో ఉరుములు పిడుగులు వచ్చినట్లుగా ఒక సూచనగా భక్తుడు పోలుస్తుంటున్నాడు. మనం ఎన్నోసార్లు గమనిస్తూ ఉంటాం, ఆకాశంలో ఉరుములు, భయంకరమైనటువంటి ఉరుములు వస్తూ ఉంటాయి, మెరుపులు వస్తూ ఉంటాయి, ఆయా ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయని మనం వింటూ ఉంటాం. ఎంత గొప్పవారైనా, ఎంత బలవంతుడైనా సరే ఆ ఉరుములు, మెరుపులు, పిడుగులు పడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎంత గొప్పవాడైనా, ప్రపంచాన్ని గెలిచినటువంటి ఎంత గొప్ప శక్తి కలిగిన మానవుడైనా సరే భయపడి లోనేపులే ఉంటారండి. అంటే అంత భయంకరమైనటువంటిది, అంత ప్రమాదకరమైనటువంటిది ఆ యొక్క ఉరుములు మెరుపులను ఎదిరించలేమండి. ఎవరు కూడా ఎదుర్కొనలేం, ధైర్యం చేయలేం. దావీదు అంటున్నాడు, దేవుని యొక్క స్వరమును, దేవుని యొక్క శక్తిని, ఆయన మహిమను ఇక్కడ ఆకాశమందు యెహోవా గర్జించునని అంటున్నాడు. అంటే దేవుని యొక్క శక్తి ఎంత ఉన్నతమైనదో, ఎంత శక్తి కలిగినదో చూడండి. తర్వాత గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను అని ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. సర్వోన్నతుడి యొక్క ఉరుముధ్వని అంటే అర్థం ఏమిటంటే, సర్వోన్నతుడు అందరికంటే పైన ఉన్నవాడండి. సమస్తానికంటే పైన ఉన్నటువంటి వాడు, అత్యంత ఉన్నత స్థలములో నివసించేవాడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు, సమస్తమును కలుగజేసినటువంటి వాడు, సమస్తమును పుట్టించినటువంటి వాడు, సర్వాధికారి అయినటువంటి వాడండి సర్వోన్నతుడు అంటే. ఈ లోకంలో మనం ఎంతోమందిని మనకంటే గొప్పవారు గొప్పవారు గొప్పవారని మన కళ్ళలో, మన మనసులో ఊహించుకుంటూ ఉంటాం. ఐశ్వర్యంలో కావచ్చు, అధికారంలో కావచ్చు,
ఆస్తిపాస్తులలో కావచ్చు, లోక సంబంధమైన వాటిలో మనకంటే ఉన్నతమైన వాళ్ళుగా ఉండొచ్చండి. మనం అనుకుంటూ ఉంటాం అంత గొప్ప వాళ్ళని. అయితే ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన సర్వోన్నతుడు. అంటే నీ దృష్టిలో ఎవరైతే గొప్పవాళ్ళు అనుకుంటున్నావో, ఎవరైతే బలవంతులు అనుకుంటున్నావో, ఎవరైతే శక్తివంతులు అనుకుంటున్నావో, ఏ పరిస్థితి అయితే నువ్వు ఎదిరించలేదని దాని ముందర నువ్వు చిన్నగా కనపడుతుంటున్నావో, వాటన్నిటికంటే గొప్ప దేవుడు యెహోవా దేవుడని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ఉంటున్నటువంటి నీవు నేను మనమందరం కూడా గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఆనాడు దావీదు జీవితము ఎంతో కన్నీళ్లమయమై బాధల మధ్య కృంగిపోయిన పరిస్థితుల్లో, భయానకమైన పరిస్థితులలో దావీదు పోరాడుతూ ఉంటున్నాడు శత్రువులతో. నలుదిక్కుల నుంచి భయంకరమైన ప్రమాదాల చేత దావీదు చిక్కుకొని ఉన్న పరిస్థితులలో అయితే దావీదు అంటాడు, ఎన్ని అనానుకూల పరిస్థితులు, ఎంతమంది శత్రువులు రాజ్యాలే నా మీదికి వచ్చినా కానీ నేను భయపడను. యెహోవా నన్ను రక్షిస్తాడు, యెహోవా నన్ను కాపాడుతాడు, యెహోవా నన్ను విమోచిస్తాడు. నా దుర్గము, నా శైలము, నా బలము, నా రక్షణ దేవుడే. అంటే దావీదు జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ప్రాణాపాయ స్థితి అన్నీ కలిగినప్పటికీ కూడా దావీదు దేవుని యందు ఉంచిన నమ్మకము, విశ్వాసము చాలా ఉన్నతమైనది, చాలా గొప్పదండి. అందుకొరకే దేవుడు దావీదును విడిచిపెట్టలేదండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని విడిచిపెట్టి నిద్రపోయే దేవుడు అసలు కాదండి. అందుకే ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ప్రేమించే వారిని, ఆయన కొరకై నిరీక్షణ కలిగి ఎదురు చూచేవారిని, ఆయనను ఆధారం చేసుకున్న వారిని రక్షించుటకు అవసరమైతే పరలోకం నుండి కిందికి దిగి వస్తాడండి. ఆయన పరలోకం నుండి గర్జిస్తాడు. ఆయన శత్రువులు వణికేటట్లు చేస్తాడు. ఆయన దావీదు జీవితంలో అదే జరిగింది. ఒక అద్భుతమైనటువంటి జయ జీవితాన్ని దావీదు పరిస్థితులన్నిటి నుంచి దాటగలిగి జయించాడంటే కారణం యెహోవా నా బలము, నా శైలము, నా కేడము, నా కోట, నా కొండ ఆయనే అని దావీదు సెలవిచ్చాడండి. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడే విజయం ఇచ్చాడు. కానీ దావీదు యుద్ధం చేసి గెలవలేదండి. దావీదు ఎదుర్కొనలేదు, దేవుడే ఎదుర్కొనేటట్లుగా శక్తిని, బలాన్ని ఇచ్చి దావీదు పక్షంలో దేవుడే యుద్ధం చేశాడు. ఈరోజు ఈ మాట వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ సమస్యలనే శత్రువు, అప్పులు, బాధలు, కుటుంబ సమస్యలు, రోగాలు, వ్యాధులు, అసమాధానంతో కూడినటువంటి పరిస్థితులు, నిలబడలేనటువంటి, తట్టుకోలేనటువంటి మనుషుల మధ్య ఉన్న పనిచేస్తున్న స్థలాలలో ఒకవేళ నువ్వు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గర్జించే దేవుడు, ఆయన సర్వోన్నతుడు, నీ పక్షాన ఉరుముధ్వని పుట్టించేవాడు ఆయన. నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, చింతించవద్దు. అయ్యో నా కుటుంబ పరిస్థితి ఏమిటిది, అయ్యో నా పిల్లల పరిస్థితి ఏమిటిది, అయ్యో నా భర్త పరిస్థితి ఏమిటిది, నా భార్య పరిస్థితి ఏమిటిది, అయ్యో నాకు కలిగినటువంటి సమస్యల వలయం నుంచి ఎలా నేను బయటపడాలి అని దిగులు పడకుండా దావీదు స్తుతించినట్లుగా
దేవుని స్తుతించడం నేర్చుకుందాం. దేవుని మీద ఆధారపడడం, ఆయనే నా బలము, ఆయనే నా కీడము అని ధైర్యంతో, నిరీక్షణతో, విశ్వాసముతో, నమ్మకముతో ఆయన యందు ఆశ్రయించినట్లయితే దావీదుకి ఇచ్చిన విజయాన్ని, దావీదుకు తోడైన దేవుణ్ణి, ఆ సర్వోన్నతుడు నీ పట్ల కూడా ఆయన, నీ పక్షాన ఆయన గర్జించే దేవుడుగా, నీ కొడుకు ఉరుముధ్వని పుట్టించేవాడుగా ఆయన ఉన్నాడని నమ్ముదాం, విశ్వసిద్దాం. మనలో ఉన్నటువంటి ప్రతి భయాన్ని, ప్రతి కలవరాన్ని, ప్రతి సమస్యను, ప్రతి ఎదుర్కొనలేనటువంటి పరిస్థితిని దేవుని చేతకు అప్పచెప్దాం. ఆయన సమస్తం నుంచి విడిపించి, రక్షించి కాపాడుతాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు కనుక ఆ సర్వోన్నతుడైన దేవుని మీద ఆధారపడి ఆశ్రయించి ఆయన మీదే మనము దృష్టించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.